హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను రెసిపీస్. ఈరోజు ఈ వీడియోలో రాజ్మా కర్రీ అనేది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. ఈ కర్రీ అనేది మనం రైస్లో కానీ, చపాతీలో కానీ, బిర్యానీలో కానీ మనము సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా ఈ రాజ్మా కర్రీ అనేది. ఈ రాజ్మా కర్రీ అనేది మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాము అంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుందండి. కర్రీ అనేది చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రాజ్మా కర్రీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఈ వీడియో లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు కర్రీ అనేది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా రాజ్మా అనేది తీసుకోవాలండి. ఇవి అనేది ఒక కప్ అనేది తీసుకుంటున్నాను. ఇవి అనేవి మనకి చాలా రకాలు ఉంటాయండి. ఇవి రెడ్గా ఉంటాయి, కొన్ని ఏమో వైట్గా కూడా ఉంటాయి. వీటిలో నేను రెడ్ అనేది తీసుకున్నాను. ఈ రాజ్మా అనేది మనం ఓవర్ నైట్ అనేది నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకున్న తర్వాతే మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఒక కప్ అనేది తీసుకున్నాను. ఇవి ఓవర్ నైట్ మొత్తం కూడా నేను నానపెట్టుకున్నానండి. ఆల్రెడీ నేను నానపెట్టుకొని ఉంచాను. ఇవి మొత్తం కూడా మనకి ఇలా ఉబ్బుతాయి. ఇలా ఉబ్బి మనకి ఒక పెద్ద సైజులో వస్తాయి. రాజ్మా మొత్తం కూడా చూస్తున్నారు కదా, ఇలా వస్తాయి. ఇవి మొత్తాన్ని కూడా మనం ఉడికించుకోవాలి. ఇవి ఉడకడానికి చాలా లేట్ పడుతుంది కాబట్టి మనం కుక్కర్లో అనేది ఉడికించుకున్నామంటే చాలా త్వరగా అయిపోతుంది. కర్రీ అనేది చాలా త్వరగా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు ముందుగా ఒక కుక్కర్ అనేది తీసుకోవాలి. తీసుకొని దీనిలోనికి మనం నానపెట్టుకున్న రాజ్మా మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని వీటిని 8 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనము కుక్ చేసుకోవాలండి, లేదా 7 విజిల్స్ అయినా వచ్చేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. దీనిలోనికి వాటర్ అనేది ఎంత, ఒక గ్లాస్ అనేది పడుతుంది. ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ కర్రీలో అనేది యాడ్ చేస్తాం కాబట్టి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది సరిపోతుంది. ఇవి మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని దీని మీద మూత అనేది పెట్టేసేసుకొని 8 విజిల్స్ అనేది వచ్చేంత వరకు కూడా మనం గ్యాస్ అనేది స్లోగా పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇలా మనం కుక్ చేసుకోవాలండి. వీటిని మనం మెత్తగా అయ్యేంత ఇదిగా మనం కుక్ చేసుకోవాలి. మనకి ఇట్లా పట్టుకున్నప్పుడు అవి మెత్తగా మనకు తునికిపోతాయి. ఇలా వచ్చేంత విధిగా మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మన కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని దానిలోనికి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు, లేదా బటర్ యాడ్ చేసుకోవచ్చు, గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మసాలా దినుసులు అనేది యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం దూరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక కప్ అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత గ్రీన్ చిల్లీ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా మొత్తం కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. మనం యాడ్ చేసుకున్నాయి కొంచెం దూరగా అయ్యేంత వరకు ఇదిగా మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోనికి టమాటో ఒక కప్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇవి మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు అనేది లేదా కొత్తిమీర అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్స్ పసుపు అనేది యాడ్ చేసుకొని ఇంకొకసారి అనేది మనం వీటి మొత్తాన్ని కూడా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇందాక ఆల్రెడీ మనం సాల్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి దీనిలోనికి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. ఇవి మొత్తం కూడా ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మెత్తగా మనం దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ అనేది కారం అనేది యాడ్ చేసుకోవాలి. మన స్పైసీకి తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా కారం అనేది 2 టేబుల్ స్పూన్ లేదా 3 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఆయిల్ అనేది ఇట్లా పైకి వచ్చేంత విధిగా కూడా మనం బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత మనం ఉడికించుకున్న రాజ్మా అనేది దీనిలో అనేది యాడ్ చేసుకోవాలండి. రాజ్మాలో కొన్ని వాటర్ అనేవి ఉంటాయి. మనం ఉడికించుకునేటప్పుడు ఆ వాటర్ కూడా మనం తీసేసేయకుండా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే దానిలో ఆ వాటర్లో చాలా ప్రోటీన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ వాటర్ అనేది మనం తీసేసేయకుండా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం బాగా స్లోగా కుక్ చేసుకోవాలి. గ్యాస్ అనేది స్లోగా పెట్టుకొని కుక్ చేసుకుంటూ మనం ఒక లిడ్ అనేది పెట్టేసేసి ఒక 10 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ మొత్తం కూడా ఇలా పైకి వచ్చేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. తర్వాత చూస్తున్నారు కదా, ఆయిల్ ఇలా వచ్చేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత దీనిలోనికి గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేశాను. ఇది మొత్తం కూడా మనం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక లిడ్ తీసుకొని సపరేట్గా ఈ కర్రీ మొత్తం కూడా ఆ లిడ్లోకి అనేది యాడ్ చేసుకుంటాము. ఎంతో హెల్దీ అయిన రాజ్మా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ
రైస్‌లోకి మనం సర్వ్ చేసుకోవచ్చు. చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ, బిర్యానీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అనేది. చాలా ఈజీగా మనం 50 మినిట్స్‌లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకొని కర్రీ అనేది మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.